హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 9i ఈ మొబైల్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. 9i అని చెప్పి కనిపిస్తుంది. డెమో ఫోన్ అని ఉంది. యాక్చువల్గా ఇది మనకి రియల్మీ రివ్యూ యూనిట్ కింద పంపించింది కాబట్టి ఇక్కడ డెమో అని చెప్పి రాస్తుంది. సో మీరు కొంటే అలాగైతే ఉండదు అనుకోండి. ఇక్కడ మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని చెప్పేసి అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది, ట్రస్టెడేనా? సో కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడ చూస్తే మనకి 6GB 128GB వేరియంట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు తీసేశారు, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాబట్టి తెలియకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఈ మొబైల్ మీకు 2 స్టోరేజ్ వేరియంట్లో దొరుకుతుంది అనమాట. 4GB 64GB. ప్రైస్ చూసుకుంటే మీకు 13,999 రూపాయలు అయితే ఉంది. ఇంకోటిసరికి 6GB 128GB. దీని ప్రైస్ చూస్తే మీకు 15,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఈ నెల 22వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అలాగే ఐసిఐసి కార్డ్ మీద మీకు ఈ మొబైల్కి ఆఫర్ కూడా అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది మనం మొబైల్ చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కలర్ వేరియంట్ అయితే రాసింది ప్రిజం బ్లాక్ అని చెప్పి. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ వీళ్ళు మరో బాక్స్ ఇస్తుంటారుగా. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇటు నుంచి తీయాలి, ఇటు నుంచి తీసాం. సో సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్, తర్వాత బ్యాక్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. బయట తీద్దాం. సో ఇది మొబైల్ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. దీన్ని వీళ్ళు ప్రిజం బ్లాక్ అంటున్నారు. సో ఇందులో మనకి లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో తర్వాత చూద్దాం దీని సంగతి. ఇంకా ఇక్కడ మనకు చూస్తే ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ట్రావెల్ అడాప్టర్ వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈ మధ్య చూస్తుంటే మనకి ట్రావెల్ అడాప్టర్లు ఎక్కువ కొట్టేస్తున్నాయి కంపెనీలు వచ్చేసరికి. వీళ్ళు ఇంకా ప్రొవైడ్ చేస్తున్నారు. కోర్స్ అది ప్రీమియం మొబైల్స్ కనుకోండి. ఇక ఇక్కడ చూస్తే మనకి టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇవే మనకి ఈ బాక్స్లో ఉన్నవి. సో ఇంకా మొబైల్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు కెమెరా డిజైన్ కనుక చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నిజమే, మీకు చూపిస్తాను. రియల్మీ GT Neo 2. సో పక్కన పెడితే మీకు కరెక్ట్ సైజ్ కూడా సేమ్ అయితే ఉంది. కెమెరా డిజైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే షేప్లో మనకి కెమెరా డిజైన్ కూడా అయితే కనిపిస్తుంది. ఇది చూస్తే ప్రీమియం మొబైల్, ఇది చూస్తే బడ్జెట్ మొబైల్. సో రెండింటికి మీకు డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఇందులో మనకి డ్యూయల్ ఫ్లాష్ లైట్ వస్తే ఇందులో మనకి సింగిల్ ఫ్లాష్ లైట్ వస్తుంది. ఇదే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. నేను అందుకే అంటాను, డిజైన్ పరంగా మనకి ప్రీమియంకి సపరేట్గా అలాగే బడ్జెట్కి సపరేట్గా తెస్తే ప్రీమియం కొనేవాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. సో అది ఆలోచించుకోవాలి. ఇక్కడ బడ్జెట్ కొనేవాళ్ళు అంటే బడ్జెట్ మొబైల్ కొనేవాళ్ళు మాత్రం తృప్తి పడుతుంటారనమాట. చూడడానికి మనకి ఆ మొబైల్ డిజైన్లో ఉంది కదా అని చెప్పేసి. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇదంతా ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. కాకపోతే చూడడానికి గ్లాసీ ఫినిష్లో అయితే ఉందన్నమాట. అలాగే డిజైన్ కూడా మీరు చూసారా, లైట్గా లోపల మనకి లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. డిఫరెంట్ డైమండ్ కట్స్ లాగైతే మెరుస్తుంది అనమాట. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్లాష్ లైట్ ఉంది, చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది కూడా ప్లాస్టికే. ఇక్కడ చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే పవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టాప్ లో చూస్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే సిమ్ స్లాట్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకి ట్రిపుల్ స్లాట్ తో అయితే వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక తర్వాత బాటమ్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. 3.5 ఆడియో పోర్ట్ ని వీళ్ళు రిమూవ్ చేయలేదు, ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లేలో వచ్చేసరికి మనకి ఇక్కడ పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ స్విచ్ ఆన్ చేసి క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఈలోపు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ నేను క్విక్గా చెప్పేస్తాను. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.6 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోస్, ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD, అడాప్టివ్ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అడాప్టివ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అంటే మీకు 30 Hz నుంచి 90 Hz వరకు డిస్ప్లే అనేది రీఫ్రెష్ రేట్ చేంజ్ అవుతుంటుంది అనమాట సిచ్యువేషన్ తగ్గట్టుగా. దీనివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే హైయెస్ట్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 480 నిట్స్ వరకు అయితే ఉంటాయి. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా వీళ్ళు డ్రాగన్ టెల్ ప్లస్ గ్లాస్ అయితే యూజ్ చేసామంటున్నారు. ఇంక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే మీకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్లో దొరుకుతున్నాయి. 4GB RAM, 64GB, 6GB RAM, 128GB. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.2 అయితే వస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక 4G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే మీకు ఇది 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేయదు. అలాగే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. GPU చూసుకుంటే మీకు Adreno 610 ఈ GPU అయితే ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉంది కదా, దాని సక్సెసర్ అని చెప్పాలి. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8 తో వస్తే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4 తో వస్తుంది.
ఇది మ్యాక్రో సెన్సార్. థర్డ్ కెమెరా కూడా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 తోనే వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.1 తో ఈ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక మొబైల్ సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మొబైల్లో బ్లోడ్వేర్ చూస్తే కొంత బ్లోడ్వేర్ అయితే ఉంది. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అలాగే రియల్మీ అప్లికేషన్ కూడా మీకు ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. ఇక ఈ మొబైల్లోని ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. అలాగే రియల్మీ యూఐ చూస్తే మీకు రియల్మీ యూఐ 2 అయితే ఉంటుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఇప్పుడు జనవరి అయితే వచ్చేసింది. ఇక ర్యామ్లో కూడా మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. 2GB 3GB అలాగే 5GBలో మీరు వర్చువల్ ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఇది మీకు 4GBతో వచ్చింది అనుకోండి, అక్కడ 3GB వరకు ఇస్తారనుకుంటా. అదే మీకు 6GB వేరియంట్కి 5GB వరకు అయితే ఇస్తారు. అంటే మీకు 11GB టోటల్ ర్యామ్ స్టోరేజ్ అయితే మీకు దొరుకుతుంది. ఇక ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ చూసుకున్నట్టయితే మీకు యాక్యురేట్గా పనిచేస్తున్నాయి. అలాగే ఒకసారి మీకు స్పీడ్ కూడా అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇంకా ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. ఇక డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళి మనం చూస్తే ఇక్కడ మీకు టోటల్ సెన్సార్స్ వచ్చేసరికి 22 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జీరో, ambient లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్, రొటేటింగ్, ఈ విధంగా మీకు అన్ని సెన్సార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక ఈ మొబైల్ మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. దీనివల్ల మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అది కూడా ఫుల్ హెచ్డీతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ బాగుందని చెప్పాలి. ఇంకా ఆడియో విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయని. బట్ ఒకసారి నేను పరీక్షిస్తే ఈ స్పీకర్ నుంచి అలాగే బాటమ్ స్పీకర్ రెండు వైపుల నుంచి మీకు ఆడియో అయితే అవుట్పుట్ వస్తుంది. ఆడియో అవుట్పుట్ కూడా మీకు చాలా లౌడ్ అయితే ఉంది. ఇక కెమెరాస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫస్ట్ నైట్ మోడ్ అయితే కనిపిస్తుంది. తర్వాత వీడియో అయితే ఉంది. వీడియోలో మీరు 1080p వరకు మ్యాక్సిమం వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో మీరు నైట్ మోడ్లో వీడియోస్లో అలాగే ఫొటోస్లో 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక నెక్స్ట్ మీకు ఇక్కడ పోర్ట్రైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మోర్ ఉన్నాయి. మోర్లో స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఎక్స్పర్ట్ హెచ్డి, పనో, టెక్స్ట్ సెన్సార్ అలాగే అల్ట్రా మైక్రో ఇవైతే మీకు కెమెరాలో ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో సరికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే లేదు కాబట్టి వైడ్ యాంగిల్ అయితే ఇక్కడ ఈ కెమెరా అయితే సపోర్ట్ చేయదు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. మీరు ఇక్కడ ఫోకస్ ఎలా తీసుకుంటుంది అలాగే వైడ్ ఎంత వరకు ఉందనేది అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080pలో ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను 1x జూమ్లో అయితే ఇది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. సో ఇది మీకు 10x వరకు జూమ్ అయ్యి అయితే వస్తుందన్నమాట. మళ్ళీ జూమ్ నార్మల్గా అయితే తీసుకొచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు నార్మల్ మోడ్లో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు వీడియో స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉంది అలాగే ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. సో చూసాక ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి కెమెరా పనితనం అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇంకా ఈ మొబైల్ మీరు పర్చేస్ చేయాలంటే చెప్పాను 22వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి సేల్కి అయితే వస్తుంది. 25వ తారీఖు నుంచి realme.com నుంచి అయితే సేల్కి అయితే వస్తుంది. సో ఇంకా మీకు రియల్మీ నుంచి AMOLED డిస్ప్లేతో మీకు మొబైల్స్ కావాలనుకుంటే Realme 8 సిరీస్ ఉన్నాయి కదా, అందులో అయితే మీకు దొరుకుతున్నాయి. ఇంచుమించు మీకు అవి కూడా 15 నుంచి 16 వేల రూపాయలు అయితే మీకు ఆ మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. 5G సపోర్ట్తో కూడా మీకు 15 వేల రూపాయల్లో రియల్మీలో అయితే మీకు మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మీరు వీటన్నిటిలో మీకు ఏ మొబైల్ బెస్ట్ అనిపించిందో చూసుకొని దాని ప్రకారం అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.